రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం 3:20 విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. వైట్ బీన్స్ కిలో 50 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 75 రూపాయల నుండి 76 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 50 నుండి 47 రూపాయలు, సన్ను చిక్కుడ కిలో 30 నుండి 50 రూపాయలు, అలసంద కిలో 47 రూపాయలు, బెండకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 40 రూపాయలు, పచ్చివరి కిలో 32 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 20 నుండి 26 రూపాయలు, క్యారెట్ కిలో 40 రూపాయలు, బీట్రూట్ కిలో 30 రూపాయలు, ముల్లంగి కిలో 10 నుండి 18 రూపాయలు, సొరకాయ కిలో 22 రూపాయలు, దోసకాయ 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 650 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే A1 నాటి టమాటో వచ్చేసి మనకు 230 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ కిలో 20 నుండి 22 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 43 రూపాయలు, పెద్ద కాకరకాయ కిలో 43 రూపాయలు, పచ్చిమిరపకాయలు కిలో 60 రూపాయలు, క్యాబేజ్ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజ్ బస్తా 300 నుండి 330 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది 250 నుండి 270 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీరకాయ కిలో 25 నుండి 35 రూపాయలు, ఉర్లగడ్డలు స్టోరేజ్ గడ్డలు 700 నుండి 750 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అనపకాయలు కిలో 50 రూపాయలు, గుమ్మిడికాయ నాటి గుమ్మిడికాయ కిలో చిన్నది రామ్ గుమ్మిడికాయ వచ్చి 8-9 రూపాయలు, పెద్ద గుమ్మిడికాయ 10 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ పొటాటో బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 22 రూపాయలు, సెకండ్స్ అంతా కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలు అంతా 18 రూపాయల దాకా పలికాయి. ఇంకా థర్డ్ క్వాలిటీ అంతా బస్తాల లెక్క 500-600 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక కొత్తిమీర విషయానికి వస్తే 10 కట్ల నాటి కొత్తిమీర టాప్ నెంబర్ 1 క్వాలిటీ 150 నుండి 250, 10 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర 150 నుండి 160 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు మధ్యాహ్నము 3:20 వీకోటా మార్కెట్లో ఎంసీకే మండీలో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, మీరు పంపించే కూరగాయల క్వాలిటీ, గ్రేడింగ్, ప్యాకింగ్ బట్టినే వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ, గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు, వ్యాపారస్తులు కూడా మన ఛానల్ ద్వారా రైతులకి అవగాహన కల్పించమని చెప్పడం అయితే జరిగింది. నమస్కారం.